మార్నింగ్. నా టైమ్ ఈజ్ అరౌండ్ 6:30 అవుతుంది. ఐమ్ టువర్డ్స్ టు బంజారా హిల్స్. ఎంజాయ్ ద వ్యూ. నేనేం ఎక్కువ ఏం మాట్లాడను. ఏమన్నా మాట్లాడాలనిపిస్తే ఐ విల్ టాక్. పద పో పో పో. అరే ఏంట్రా వాళ్ళు ఇద్దరు అలా హత్తుకున్నారు. మార్నింగ్ ఈ బస్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రావెల్స్ బస్సెస్ మళ్ళీ ఆఫ్టర్నూన్ కనిపించావు మళ్ళీ. మేబీ రూల్స్ ఏమో నాకు తెలిసి. ఐ థింక్ రూల్స్, they have some rules and I don't know, but depends. I don't know. సునైనా ఇదేరా వాడు ఏందాడా? what does it mean?
వాడు ఏమన్నాడు కూడా నాకు తెలియదు. వాడు హారన్ కొడుతున్న కూడా విషయం కూడా నాకు తెలియదు అబ్బా. బికాస్ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా, ఐమ్ లిజనింగ్ టు ద మ్యూజిక్. సో తోట రాకేష్ యాదవ్. స్కోడా కార్ బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా కైలాక్ అని చెప్పేసి ఒకటి వచ్చింది కదా, 6 months బ్యాక్ టెస్ట్ డ్రైవ్ చేసిన, బాగా అనిపించింది. మా మామయ్య తీసుకుంటా. మా మామ నా దగ్గరికి వచ్చి ఏమంటుండే తెలుసా, అరే నువ్వు కార్స్ బాగా నడుపుతావు కదా, ఒకసారి ఒక స్కోడా కార్ కొనుక్కుందాం అనుకుంటున్నాము అంటే, సరే మామ పోదాం అని చెప్పేసి పోయినాం, తీసుకున్నా. బాగుంది కార్. ఎంత చలి అవుతుంది తెలుసా పొద్దున్న. కానీ ఏం చేస్తాను, తప్పదు, ఆఫీస్కి పోవాలా. సండే రోజు కూడా ఆఫీస్. ఈరోజు సండే, సారీ ఐ ఫర్గోట్ టు సే హ్యాపీ సండే టు ఎవ్రీవన్. ఇక ఇంతరా, నా ఏజ్ ఎంత, అరౌండ్ 25. ఇంకొక 5 years, ఈ 5 years కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తే ఐ కెన్ సిట్ అండ్ ఈట్ ఒక 20 years వరకు. మ్యారేజ్ అయిన హోప్ అయితే అస్సలు లేదు నాకు. ఎందుకు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 25 వచ్చేసినాయి, ఇంకొక 25 years బతుకుతాం అంతే. దానికోసం ఇప్పుడు ఆల్రెడీ 25 years నేను మనశ్శాంతి లేకుండా ఎన్నో నరకాలు అనుభవించాను. సో పెళ్ళి వేసుకొని మళ్ళీ అదొక నరకం అనిపించాలి, సరే నాకు అస్సలు థాట్ లేదు నాకు. సో జస్ట్ ఒక 5 years ఫుల్గా హార్డ్ వర్క్ చేసి, అండ్ ఆఫ్టర్ దట్ 20 years ప్రశాంతంగా విల్ లివ్ ఇట్. అండ్ 50 years తర్వాత తోడు కావాలి అని చాలామంది అంటారు. ఇప్పుడు నీకు తెలీదు, అప్పుడు వచ్చేసే తోడు వస్తుంది అంటే, భయ్యా 50 years తర్వాత నోరు పడిపోతుంది, ఒళ్ళు సహకరించదు.
ఓకే వీ కాంట్ ఏబుల్ టు ఈట్ సమ్ థింగ్స్ ప్రాపర్లీ ఆల్సో. మనం ప్రాపర్గా మనం కొన్ని తినలేం కూడా. సో అప్పుడు ఉంటే ఏంటి పోతే ఏంటి, జస్ట్ లివ్ ఇట్, దాట్స్ ఇట్. అప్పటివరకు లివ్ చేసుకుంటే హ్యాపీగా బతుకు. నాకు ఈ రోడ్లో వరస్ట్ స్పీడ్ బ్రేకర్ అనిపిస్తుంది. ఈవెన్ ద స్లో వెళ్ళినా కానీ కూడా గట్టి ఇంపాక్ట్ అవుతుంది. అయినో ఇందాక ఇండికేటర్ వేసాను, ఎందుకు అంటే బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఇరిగిపోయింది. సో నేను ఒక్కసారి ఇది వేసి వదిలేస్తున్నాను, రైట్కి వేసేది వదిలేస్తున్నాను నేను. సో అది ఇబ్బంది అవుతుంది. సో అందుకే నేను వదిలేసాను. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళే ఇండికేటర్ బ్యాక్ సైడ్ పోయింది. సో ఇది ఆన్ చేసిన వెనకాల నుంచి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఫ్రంట్ వెళ్ళినప్పుడు అంటే చూసుకుందాం అప్పుడు, కానీ వేపియాలి. ఎందుకంటే ఇండికేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ తో నాకు ఈ సైడ్ మిర్రర్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వెనకాల నుంచి ఏది వస్తుందో కూడా చూసుకోవాలి కాబట్టి. ఐ ఫిగర్ అవుట్ చేస్తా. ఈ టెంపుల్కి వెళ్ళాలా మిస్ అయిపోతున్నాను ప్రతిసారి. వెళ్తాను ఒకసారి. ఇయర్ ఫోన్ ఒకటి, బ్లూటూత్ హెల్మెట్ కొనుక్కోవాలి ఒకసారి. ఎంత చల్ల అవుతుందో అసలు. సగం బస్సు వంగిపోయింది. ఆ మీనా నేను ఎక్కువ మన ఆంధ్ర సైడ్ బస్సు అంటారు, బస్సు బస్సు అరే బస్సు వచ్చింది, బస్సు వచ్చింది కాదు, బస్సు అరే బస్సు వచ్చింది. ఇది ఫ్రమ్ కర్ణాటక. వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి ఒకసారి. నేను బెంగళూరు వెళ్ళక ఆల్మోస్ట్ 6 months అయిపోతుంది. వెళ్తా, ఎలాగో ఇప్పుడు రైనీ సీజన్ కదా, సో జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంకో కర్ణాటక రెండు, కర్ణాటక బైక్, కర్ణాటక బస్. కానీ ఏమాత్రం అదే డైలాగ్ రావట్లే, కానీ ఏ మాటకు కానీ ఎంతైనా మనం తెలంగాణ బెటర్ అబ్బా అన్ని స్టేట్స్ కన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న పీపుల్ కానీ వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, అండ్ మరీ అంతగా అనిపించదు. ఎలాగా అంటే
822 920. చిల్లు కొడుతున్నారు. పెయింటింగ్ వెలిసిపోయింది కదా, మళ్ళీ కొత్త పెయింటింగ్ వేయాలి ఫ్లైఓవర్కి. మొన్న వేసారు కదా నాగోల్ ఫ్లైఓవర్కి. అరే నో బ్రో, జస్ట్ మిస్. నాకు 2-3 seconds ముందు వచ్చుంటే బాగుంది. అరే వాడు చూడు వెళ్ళిపోతున్నా. అరే ఏం బైక్ రాదు, ఏం బైక్ అది, జావానా? అరే వాడు చూడు ఎట్లా వెళ్ళిపోతున్నా అసలు. కొత్త బైక్ కదా, చలాన్ పడదు. ఇది కూడా కొత్త బైక్, చలాన్ పడదు. మనం ఒక్కమే ఎరిపప్పలు లాగామా. థ్యాంక్ గాడ్ కార్ వచ్చింది, పైలట్. నైస్, థ్యాంక్ యూ. నాకు తోడుగా పైలట్ కార్ కూడా ఉంది. స్విగ్గీ బాయ్ కూడా వచ్చేసాడు మనతో పాటు. సిగ్నల్ బా. ఏంట్రా ఈరోజు నీ డే ఇలా ఉంది? అరే 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 గవర్నమెంట్ బస్సు వెళ్ళిపోతుంది. మనం ఎందుకు నువ్వు కూడా వెళ్ళిపో. గవర్నమెంట్ బస్సే వెళ్ళిపోయింది, వెళ్ళడానికి ఏమి. కోడిలు గడిలు. ఓం నమో వెంకటేశాయ. దేవుణ్ణి నమ్ముకోండి, అది ఏ రిలీజన్ అన్నా కానీ. నువ్వు క్రిస్టియన్ అయితే జీసస్ని నమ్ముకో, నువ్వు హిందువు అయితే ఎన్నో దేవుళ్ళు ఉన్న వాళ్ళని నమ్ముకో. అర్థమైందా? నీతో ఎవరున్నా ఎవరు లేకపోయినా కానీ దేవుడు అయితే ఎప్పటికీ నీతో ఉంటాడు. నువ్వు మంచి పనులు చేసి దేవుణ్ణి నమ్ముకో, ఆబ్వియస్లీ నీ వెనకాల నుండి నడిపిస్తాడు. నీ వెంట ఉండి నడిపిస్తాడు. ఎందుకు అంటే జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ ట్రస్ట్ ద గాడ్, అంతే. నువ్వు మనుషులు నమ్మకు, అది పక్కకు పెట్టే, బట్ దేవుణ్ణి అయితే నమ్ము. అర్థమవుతుందా? మొన్న అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. అభిమన్యు గురించి ఒకటి మాట్లాడదాము. నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్లో, అది నిజమో అబద్ధమో తెలియదు కానీ బట్ నాకైతే మాట్లాడాలి ఆ టాపిక్ మీద. సో నెక్స్ట్ నేను మళ్ళీ జర్నీ చేస్తా కదా, నా ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఆఫీస్కి వెళ్తా, అప్పుడు మాట్లాడదాం దాని గురించి. సో నేను ఆఫీస్ ఇంకొక జస్ట్ 1 minute ఉంది, అది అయిపోయిన తర్వాత విల్ టాక్. సో అందరూ బ్రేక్ఫాస్ట్ చేయండి. టుడే సండే, మోస్ట్లీ చాలామంది లెగర్ ఈ టైంకి. నా టైం అరౌండ్ 6:50 అవుతుంది. సో చల్ పడుకోండి, ఎంజాయ్ ద డే, జాగ్రత్తగా ఉండండి. సీ యూ, టాటా, బాయ్ బాయ్.